హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను నాగమణి. మనం రాజకీయాల్లో చూసినట్లయితే ఏదో ఒక సెంటిమెంట్ ని దాన్నే ఫామ్ లాగా తీసుకొని రాజకీయాలు ఎల్లకాలం కొనసాగించడం అనేది జరగదు, అది ఎవరికి సాధ్యం కాదు. కానీ ఏదైనా ఒక బలమైన సెంటిమెంట్ ని లేదా దాన్నే బలమైన ఫామ్ లాగా ఉపయోగించి కొంతకాలం అయితే రాజకీయాలను నెట్టుకు రావచ్చు. తెలంగాణలో కేసీఆర్ కూడా ఒక ఫామ్ లాను ఒక సెంటిమెంట్ ని అయితే ఉపయోగించుకొని ఇప్పటి వరకు అయితే రాజకీయాలు అయితే చేసుకుంటూ వచ్చారు. మరి కేసీఆర్ ఉపయోగించిన ఫామ్ లా ఏంటి అనేది ఒక్కసారి వీడియోలో చూద్దాం. అయితే తెలంగాణ ఉద్యమ సమయం నుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా అధికారంలోకి బీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత 10 ఏళ్ల పాటు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజకీయాలను మరి రాజకీయ పార్టీలను చెప్పు చేతల్లో ఉంచుకున్నారు. ఆ చెప్పు చేతల్లో ఉంచుకోవడానికి కారణం ఏంటి? తెలంగాణ సెంటిమెంట్ అనే దాన్ని పెంచి పోషించడం జరిగింది. ఆ తెలంగాణ సెంటిమెంట్ ను పెట్టుకొని అప్పటి నుంచి ఇప్పటి వరకు రాజకీయాలు కొనసాగిస్తూనే ఉన్నారు. సరే, ఇది ఇట్లుంది అంటే ఎవరైనా సెంటిమెంట్ అనేది కొన్ని రోజుల వరకే పని చేస్తుంది, అది తర్వాత పని చేయదు కదా. ఎవరో ఒక్కరు వస్తారు, దాన్ని బ్రేక్ చేయడానికే చూస్తారు. అదే విధంగా ఇప్పుడు కేసీఆర్ యొక్క తెలంగాణ సెంటిమెంట్ ను కూడా బ్రేక్ చేయడానికి రేవంత్ రెడ్డి ఎంట్రీ అయ్యిండు. రేవంత్ రెడ్డి ఎంట్రీ అయిన తర్వాత ఏం చేసిండు? కేసీఆర్ పెంచి పోషించిన తెలంగాణ సెంటిమెంట్ ను బ్రేక్ చేస్తే తప్ప మేము అధికారంలోకి రాము అని భావించి 2023 అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి ఒక పన్నాగం పన్ని 6 గ్యారంటీలు అనే దాన్ని తీసుకొచ్చి పెట్టిరు. తెలంగాణ సెంటిమెంట్ ని బ్రేక్ చేసి కేసీఆర్ ని అధికారంలోకి దించిరు. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిరు. ఇక్కడి వరకు బానే ఉంది. ఓకే, రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి 6 గ్యారంటీ ఇంప్లిమెంట్ చేసిర్రు అంటే ఒకటో రెండో చేసిర్రు, మిగతా వాటి గురించి ఊసేలేదు. ఇప్పటికి చేస్తాము అది అని అంటారు, అవి చేస్తాము అని చెప్తున్నారు కానీ చేస్తలేరు. కానీ ఇప్పుడు ఎవరైతే వీళ్ళు తెలంగాణ సెంటిమెంట్ ను బ్రేక్ చేసినా కూడా దాన్ని మళ్ళీ పునరావృతం చేయాలి, మళ్ళీ ప్రజల్లో తెలంగాణ సెంటిమెంట్ ను రాజేయాలి అనే ఉద్దేశంతో కేసీఆర్ ఎప్పటికప్పుడు వ్యూహాలు పన్నుతూనే ఉన్నారు. కానీ ఆ వ్యూహాలకు రేవంత్ రెడ్డి అడ్డుకట్టలు వేసుకుంటూనే వస్తారు. అంటే మనం ఇక్కడ ఒకటి గమనించవచ్చు. రేవంత్ రెడ్డి ఏం చేసిరంటే కేసీఆర్ కు తక్కువ సమయంలో ఎక్కువ పేరు తీసుకొచ్చిన ప్రాజెక్ట్ ఏదైనా ఉంది అంటే అది కాళేశ్వరం ప్రాజెక్టు. కాళేశ్వరం ప్రాజెక్ట్ తోటి కేసీఆర్ కు తెలంగాణ ప్రజల్లో ఒక మంచి పేరైతే వచ్చింది. కానీ రేవంత్ రెడ్డి ఏం చేసిర్రు? కాళేశ్వరం జరిగిన అవినీతుల గురించి బయటకు తీసుకొచ్చి విచారణల పేరుతోటి కేసీఆర్ ను ప్రజల దృష్టిలో ప్రజలు ద్వేషించే విధంగా అయితే ఒక ముద్రేసిర్రు. సరే, అది అట్లుంది అనుకుందాం. ఇట్లా అయిన తర్వాత కూడా కేసీఆర్ ఏం చేసిర్రు? విచారణలు దానికి దీనికంటే ఆ విచారణలకు అడ్డుకట్టలేసి విచారణ వరకు వెళ్ళి కూడా అప్పటికి మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ ను కొంచెం కాపాడుకుంటూనే వచ్చిర్రు. సరే, ఇది ఇట్లుండే మళ్ళీ రేవంత్ రెడ్డి ఏం చేసిర్రు? ఆడుకోకుంటారా మళ్ళీ ఒకటి తీసుకొచ్చిర్రు. ఏంటిది? కేసీఆర్ హయాంలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందని వాళ్ళ కొడుకు ఐటీ మినిస్టరు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి కేటీఆర్ ఈ కార్ రేస్ ఫార్ములాలో అవినీతిలు చేసిండని, హరీష్ రావు కూడా అవినీతి చేసిండని, ఇలా పార్టీలో మొత్తం అవినీతి పరులే ఉన్నారు కానీ ఎవరు కూడా ఆనిముత్యాలు లేరు అనే విధంగా విచారణల పేరుతోటి ఎన్నికలకు నోటిఫికేషన్ వస్తుంది అనే టైంలోనే ఏదో ఒక నోటీస్ ఇవ్వడం, దానికి విచారణలు చేయడం అనేది ముందట పెట్టుకొని కేసీఆర్ అయితే ఇప్పటి వరకు ఇబ్బంది పెడుతూనే ఉన్నారు. పోనీ ఇవన్నిటికీ కేసీఆర్ ఏమైనా వనకడం కానీ జనకడం కానీ చేసిర్రు అంటే కేసీఆర్ వనకడు జనకడు. ఇప్పుడు ఆపోజిషన్ పార్టీ వాళ్ళు చెప్తున్నారు కదా, బీజేపీ పార్టీ వాళ్ళు కానీ ఇంకా వేరే వాళ్ళు ఏం చెప్తున్నారంటే రేవంత్ రెడ్డికి కేసీఆర్ ని టచ్ చేసే దమ్ము లేదు, విచారణ పేరుతోటి విచారణలు చేసి నోటీసులు ఇచ్చి వదిలేస్తురే కానీ కేసీఆర్ పైన చర్యలు తీసుకునే దమ్ము రేవంత్ రెడ్డికి లేదు అన్నారు. సరే, ఈ క్రమంలోనే మళ్ళీ ఇవన్నీ విచారణలు ఇవన్నీ తొందర ముగించేసి మున్సిపల్ ఎన్నికలు నిర్వహించుదాము అని అంటే ఫోన్ ట్యాపింగ్ కేసు కూడా కొంచెం ముందుకు వెళ్తుంది అనుకుంటే కేసీఆర్ ఏం చేసిర్రు? ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది, నేను అభ్యర్థులను ఖరారు చేయాలి, సో నేను ఇప్పుడు అటెండ్ గాను అన్న విధంగా చెప్పేసిర్రు. సరే, ఇది ఇట్లుంటే ఇక మిగతా వాళ్ళు ఊరుకుంటారా? కేసీఆర్ కి నోటీసులు ఇవ్వడమే తప్పు అన్న విధంగా అయితే కేటీఆర్ గాని హరీష్ రావు గాని వీళ్ళందరూ ఏంటిది కేసీఆర్ కు నోటీసులు ఇచ్చిర్రు అంటే తెలంగాణ యొక్క ఆత్మగౌరవం దెబ్బ తీసేందుకే రేవంత్ రెడ్డి కేసీఆర్ కు నోటీసులు ఇచ్చిర్రు అని ప్రచారం చేసుకోవడం జరుగుతుంది. మళ్ళీ ఏం చేస్తుర్రు? దీన్నే ఉపయోగించుకొని తెలంగాణ ప్రజలను మళ్ళీ రెచ్చగొట్టే విధంగా కూడా వివాదాస్పద వ్యాఖ్యలు కూడా చేస్తున్నారు. కేసీఆర్ కొట్లాడి తెలంగాణ తీసుకొచ్చిండు, కేసీఆర్ లేకపోతే తెలంగాణ వచ్చేది కాదు, అట్లాంటిది ఈ రోజు కేసీఆర్ అవినీతిలకు పాల్పడిండు అని సిట్ నోటీసులు ఇవ్వడం కరెక్ట్ కాదు అని ఆ విధంగా మాట్లాడుతున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ఉద్యమ సమయంలో తెలంగాణ సెంటిమెంట్ పెట్టుకొనే నీళ్లు నిధులు నియామకాలు అన్న పేరుతోటి ప్రజలను కూడా ఉద్యమంలో పార్టిసిపేట్ చేయించి ఒక సెంటిమెంట్ ను తెలంగాణ సెంటిమెంట్ ను రాజేసి తెలంగాణ
తెలంగాణను సాధించారు, 10 ఏళ్ళు అధికారంలో కొనసాగిరు. వీళ్ళు చేసిన అవినీతులు అక్రమాలు ప్రజలకు కళ్ళగట్టినట్టు కనిపించినాయి. మళ్ళీ 6 గ్యారంటీలతోటి రేవంత్ రెడ్డి ఎంట్రీ ఇచ్చే వరకు తెలంగాణ ప్రజలకు కూడా కేసీఆర్ గురించి అర్థమైంది కాబట్టి కేసీఆర్ ను గద్దె దించేసారు. కానీ ఇప్పటికీ ఆ తెలంగాణ సెంటిమెంట్ ని కేసీఆర్ ఇంప్లిమెంట్ చేస్తూనే వస్తున్నారు, పార్టీ నేతలు కూడా ఇంప్లిమెంట్ చేస్తూనే వస్తున్నారు. మరి తెలంగాణ ప్రజలు ఇప్పటికైనా అది సెంటిమెంట్ అవసరాల కోసమే అన్న విధంగా భావిస్తారా, లేకపోతే నిజంగానే కేసీఆర్ తెలంగాణ కోసం తెలంగాణ అభివృద్ధి కోసమే ఇవన్నీ చేసిర్రు అని మరి కేసీఆర్ కి సపోర్ట్ చేస్తారా అనేది తెలియదు. ఒక్కటి మాత్రం నిజం, కృష్ణా గోదావరి నదులలో నీళ్ళు ఎన్ని సంవత్సరాలు ఉంటాయో, ఈ రాజకీయాలు ఎన్ని సంవత్సరాలు ఉంటాయో తెలియదు. కానీ కేసీఆర్ సృష్టించిన ఈ తెలంగాణ సెంటిమెంట్ అయితే కొనసాగుతూనే ఉంటుంది అన్న అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ప్రతిసారి తెలంగాణని ఏదో ఒక విధంగా అదే సెంటిమెంట్ పెట్టుకొని అప్పటి నుంచి ఇప్పటి వరకు కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ రాజకీయాలు చేస్తూనే ఉంది. ఒక్కటి గుర్తు పెట్టుకోరి, తెలంగాణ సెంటిమెంట్ పెట్టుకొని ఇప్పుడు ముందుకొచ్చే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కానీ కేసీఆర్ కానీ ఒక్కసారి ప్రజలు మీరే అతన్ని క్వశ్చన్ వేయండి. మరి బీఆర్ఎస్ పార్టీ అంటే ఏంటిది? బీఆర్ఎస్ పార్టీలో తెలంగాణ ఉందా? మరి టీఆర్ఎస్ పార్టీలో తెలంగాణ ఉందా? మరి టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ అనుకున్నప్పుడు మరి ఇప్పుడున్న బీఆర్ఎస్ లో తెలంగాణ అని ఎందుకు లేదు? పార్టీ పేరు ఎందుకు మార్చిర్రు? మళ్ళీ ఇప్పుడు సెంటిమెంట్ ఎందుకు తీసుకొస్తుర్రు? తెలంగాణ సెంటిమెంట్ తీసుకొచ్చి ప్రజలను రెచ్చగొట్టే విధంగా ఎందుకు చేస్తుర్రో ఒక్కసారి మీరే ఆలోచించుకోరి. ఇదండి ఈ రోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.